అందరం బాగుండాలి, అందులో మనముండాలి అనేది అందరూ అంటుంటారు. కాని కొందరే తమ చేతల ద్వారా నిరూపిస్తారు. ఆ కోవకు చెందిన వ్యక్తి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ, ప్రముఖ వ్యాపారవేత్త, మున్నూరు కాపు మహాసగ మాజీ ఉపాధ్యక్షులు, ట్రస్ట్ సభ్యులు శ్రీ నిమ్మశంకర్. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పల్లాగుట్ట గ్రామానికి చెందిన నిమ్మశంకర్ వ్యాపార రీత్యా తార్నాక హైదరాబాదులో స్థిరపడ్డారు. వీరికి భార్య రమాదేవితో పాటు 2 కుమారులు ఉన్నారు. కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. గత 16 సంవత్సరాల క్రితం నిరుపేదలకు ఏదైనా సాయం చేయాలని సంకల్పంతో మొదలుపెట్టిన ప్రక్రియ నిరంతరం 16 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు సుమారు 69 మంది నిరుపేద యువతుల వివాహానికి అక్షరాల 11,116 రూపాయల పుస్తెలు, మట్టెలు చేయించి తన ఉదారతను చాటుకున్నారు. 2 నిరుపేద వైద్య విద్యార్థులను తన సొంత ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేయించి ప్రస్తుతం పీజీ చదివిస్తున్నారు. మరికొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నో అనాథ ఆశ్రమాలలో నిరుపేదలకు దుస్తులు, ఆహారం పంపిణీ చేయడంతో పాటు నిరుపేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాల పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కాగా నిమ్మశంకర్ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఉపాధ్యక్షులుగా, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు ట్రస్టీగా ఎంతోమంది మున్నూరు కాపు నిరుపేదలకు సాయం చేశారు. 4 కంపెనీలకు డైరెక్టర్గా కొనసాగుతూ హైదరాబాదులోని మల్లాపూర్ మున్సిపాలిటీ ఇండస్ట్రియల్ చైర్మన్గా కొనసాగారు. నిమ్మశంకర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఈ సందర్భంగా మున్నూరు కాపు మాసపత్రిక ద్వారా నిమ్మశంకర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మున్నూరు కాపుల సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.